ఓం నమో వెంకటేశాయ. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి ఈ యొక్క లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ నెల ప్రథమార్థంలో కొద్దిగా మంచి లాభాభివృద్ధి, విద్యార్థులకు మంచి మార్కులు రావడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, ఇట్లాంటి శుభకరమైన పరిణామాలని అధికంగా కలిగించే అవకాశం ఉంది. అలాగే లీగల్ విషయాల్లో, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు, తీర్పులు ఇలా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. శరీర ఆరోగ్యము, దేహ దృఢత్వం ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అవి అమ్మితే కనుక వాటి వల్ల అధికమైన ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాలన్నింటినీ కూడా సరైన రీతిలో ఉపయోగించుకుంటే పొందగలుగుతారు. విశేషంగా గణపతి ఆరాధన చేసినట్లయితే కనుక ఈ సమయంలో వీరి ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది. అలాగే ద్వితీయాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి అంతగా యోగించాడు కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాలు స్వల్పమైన తడబాటు, ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, ఒత్తిడికి అధికంగా లోనవ్వడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు కలిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇట్లాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళ సలహాలు మరియు ఆల్రెడీ ఆ పరిస్థితిని అనుభవించి మంచి చెడు ఎక్కువ తెలిసి అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క అశుభకరమైన పరిణామాల నుంచి బయటపడి మీరు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయాధిపతి అయినటువంటి రవి ఈ లగ్నానికి పరిపూర్ణమైన పాపి, అశుభకరమైన ఫలితాలనే కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా చేద్దాకా వచ్చే లాభాలు మిస్ అవ్వడము, మాట వల్ల సమస్యలు, సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు ప్రథమార్థంలో కలిగించే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా చేయడము మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లోన్లు మంజూరు అవడం విషయంలో ద్వితీయార్థంలో కొద్దిగా స్వల్పంగా జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలని గమనించుకోగలరు. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు, మంచి శుభకరమైన వాడే కాబట్టి మంచి శుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. లాభాభివృద్ధి, ఆకస్మిక లాభ ధన ప్రాప్తి మరియు విద్యార్థులకి శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే మార్కులు అధికంగా రావడము మరియు మంచి పేరు గుర్తింపు సంపాదించడము, మంచి కళలపైన బాగా ఇంట్రెస్ట్, మామూలు డ్యాన్స్, సింగింగ్ ఇట్లాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేసి బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలగడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు, పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలుగుతుంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్ని గమనించగలరు. అలాగే షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ యొక్క 10లో ఉండడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉంటాయి మరియు మానసికమైన సంఘర్షణలు, తరచుగా ఉద్యోగం మారాలనిపించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కోపతాపాలకు అధికంగా గురవడం, ఇంట్లో వాళ్ళతో కొద్దిగా మనస్పర్ధలు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్, విద్యార్థులకు చిన్న చిన్న విద్యాటంకాలు ముఖ్యంగా కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు వ్యయంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. వీసా, పాస్పోర్ట్లు మంజూరయ్యే విషయంలో స్వల్పమైన జాప్యము మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 8 లీగల్ స్థానం, న్యాయస్థానం కాదు, దాని మీద గురువు యొక్క పాపదృష్టి వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. సాధ్యమైనంత వరకు న్యాయ సంబంధమైన విషయాలు ఉంటే కనుక అవి బయట సెటిల్ చేసుకుంటే మంచిది. లేకుంటే కనుక సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలధనం బాగా పెంపొందడం, తండ్రి సహాయ సహకారాలు బాగా లభించడం మరియు సోదరి వర్గీయుల హెల్ప్ కూడా బాగా లభించడం లాంటి శుభకరమైన పరిణామాలు ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, సభలలో బాగా అనర్గళంగా ప్రసంగించి 10 మంది మెప్పు పొందగలగడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు. అలాగే ఈ యొక్క శని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవ్వడం,
ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లోన్లు తొందరగా మంచి అన్ని పరాలకు కూడా మీకు ఏమైనా డబ్బులు బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలన్నా కనుక ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ పరిణామాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహు, అలాగే 4లో కేతు ఉండడం వల్ల కేతు ముందైపోయి రాహు తర్వాత వచ్చినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా బాగా యోగించి లాభిస్తారు. కంప్లీట్ శుభకరమైన ఫలితాలనే కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం పరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించుకోగలరు. అలాగే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తే 100కు 100% మీకు అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కొద్దిగా శాలరీ తక్కువైన దానిలో జాయిన్ అవ్వడం మంచిది. లేకుంటే కనుక కొద్దిగా జాప్యం, ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకాల ముందుగా రాహు వైపు కేతు మిగిలినట్లయితే వాహన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకపోతే వాహన గండాలకి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే తల్లికి స్వల్పంగా అనారోగ్యాలు ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది. భూముల స్థిరాస్తుల విషయంలో స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సర్పగ్రహం కలయిక వల్ల ఇట్లాంటి పరిణామాలు, ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు పరిపూర్ణంగా ఈ శుభ పరిణామాలు ఇంకా పెంపొందించుకొని అవ్వాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క శనగలు మరియు ఉలవలు రెండు కూడా బ్రాహ్మణులకి ఒక 3 గురువారాలు పసుపు వస్త్ర సహితంగా దానంగా ఇచ్చడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ రెగ్యులర్గా చేసుకోవడం, అలాగే ఓం క్షిప్రప్రసాద గణపతయే నమః మంత్రాన్ని 21 సార్లు రోజు జపించడం వల్ల మీకు కార్యసిద్ధి కలిగి అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి.